నమస్తే, వెల్కమ్ టు హరిప్రియా భక్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్యరత్న ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. వారితో మనం మాట్లాడదాము. దశమహావిద్యల గురించి ఈ వీడియోస్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం మానస. ఇప్పుడు మనం దశమహావిద్యల్లో గురుగారు రెండో విద్యని ప్రసాదించేటువంటి రెండో దేవత మహాకాళి అమ్మవారి గురించి తెలుసుకుందాం. మహాకాళి అమ్మవారు ఎటువంటి విద్యను ప్రసాదిస్తుంది దశమహావిద్యలలో? ఈ అమ్మవారిని ఎలా పూజించాలి, ఎలా ప్రసన్నం చేసుకుంటారు తెలియజేయండి. మహాకాళి అమ్మవారు కాలానికి కాలస్వరూపిణి. అంటే దశమహావిద్యల్లో రెండవ అవతారం ఈమె మహాకాళి. ఈమె నల్లగా జుట్టు విరబోసుకొని ఉంటుంది కదా, ఆమె ఎవరో కాదు, సాక్షాత్ శ్రీకృష్ణుడే. అందుకనే అర్జునుడు యుద్ధం చేస్తుంటే శ్రీకృష్ణుడు రథం తోలుతుంటే భీష్ముడు విపరీతంగా యుద్ధం చేస్తున్నాడు, బాణాలతో బాధ పెట్టేస్తున్నాడు. అవసరం శ్రీకృష్ణుడికి కూడా ఒక బాణం గుచ్చుకుంటుంది. అర్జునుడిని రథాన్ని వెరగొడుతుంటే ఇక నేను వీడిని లేపేస్తానని చెప్పేసి ఆయుధం ముట్టను అన్నటువంటి పరమాత్మ రథంలో నుంచి దుంకుతాడు. అప్పుడు పోతనామాచ్యుడు ఏం రాశాడు తెలుసా? కుప్పించి ఎగిసిన మహాకాళి అంటాడు. అంటే శ్రీకృష్ణుడి జుట్టు అంత అందంగా ఉంటుంది, కాళీలాగా విజృంభించింది. ఇక ఆయన వెళ్ళి అక్కడ బండి చక్రంతో చంపేస్తాను నేను, సుదర్శన చక్రం అవసరం లేదు, భీష్ముడు బాణాలు వేస్తాడు. ఇదేంటి కృష్ణ మధ్యలో ఆపేస్తాడు కృష్ణుడు. ఇదేంటి కృష్ణ నేను వేసిన బాణాలు నీ దగ్గరికి రావట్లేదంటే, అరే పిచ్చోడా, నేను నీకు కనబడి నీతో ఆడుకున్న కృష్ణుడిని అనుకుంటున్నావా? నేను ఈ ప్రపంచానికే ఆయన ఎవరు? ఈశ్వరుడు. ఆయన ప్రపంచానికే అధినేత, పరిపాలకుడు. ఏమనుకుంటున్నావో, పరివర్తన రాలేదు అనే అందుకే తీసేస్తున్నాను అన్నాడు. ఆ సాక్షాత్తు ఆ కృష్ణుడే మహాకాళి అమ్మవారు. ఈ మహాకాళి అమ్మవారు ఏం జరిగిందంటే, మహిషాసుర మర్దనం జరుగుతోంది. ఫస్ట్ రోజున దుర్గాదేవి అయింది కదా. దుర్గాదేవి స్కందమాత, ప్రథమం శైలపుత్రేతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం స్కందమాతేతి, అలా మనం చెప్పుకున్నాం కదా. స్కందమాత, కాత్యాయని, ఇవన్నీ కూడా సిద్ధిదాత్రి, లాస్ట్లో 8వది మహాకాళి. ఇప్పుడు మహిషాసుర సంహారం చేసేటప్పుడు రోజు మీటింగ్ జరిగేది, యుద్ధం జరుగుతున్నప్పుడు దేవతలందరూ కూర్చుంటున్నారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎంత ఏం జరిగింది ఈరోజు అని మీటింగ్ రిపోర్టింగ్ తీసుకుంటున్నారు. 8వ రోజున పులితో దుర్గాదేవి వెళ్ళి యుద్ధం చేసింది. అష్టమ రోజున ఆ రాత్రి అయిపోయింది, యుద్ధం చేసి వచ్చింది, బాగానే చెప్పింది దుర్గమ్మ, రిపోర్టింగ్ బాగానే ఇచ్చింది. 9వ రోజు, ఆ రోజు రాత్రి 12 అయింది. అంటూ సౌండ్లు వ్యంకారం వస్తుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక్కసారి ఉలిక్కి పడతారు. ఏమిట్రా బాబు అని. ఈ పులి అల్లా సింహంగా మారిపోయింది. ఆ అమ్మవారు బ్యాక్ సైడ్ నుంచి వెళుతూనే జుట్టు విరబోసుకొని నల్లగా అయిపోయింది. బ్యాక్ సైడ్ నుంచి చూసే నగ్నంగా ఉంది అమ్మవారు, దిగంబరం. బ్యాక్ సైడ్ నుంచి చూసే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గుండెలు గుబేలన్నాయి. అంటే అది మహాకాళి యొక్క విశ్వరూపం. తర్వాత మహిషాసురుని తీసవతల పడేస్తుంది. అలాగే శుంభ నిశుంభలతో యుద్ధాలు చేసినప్పుడు మహాకాళి అమ్మవారు విజృంభిస్తే ఆ కాళీగా జాగృతమైపోతుంది కదా అమ్మవారు పార్వతి. ఆమె అన్కంట్రోలబుల్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ యాజ్ మహాకాళి. ఇంకా ఆవిడని ఎవరు కంట్రోల్ చేయలేరు, శివుడే కంట్రోల్ చేయలేడు. లాస్ట్కి శివుడు ఏం చేస్తాడు, అయ్యా బాబోయ్ ఈమె కంట్రోల్ అవ్వట్లేదని ఆమె, శివుడు హిమాలయ పర్వతాల్లో ఉంటాడు కదా, అందుకే అలా పడుకుంటాడనమాట. కాళికాదేవి ఒక్కొక్కడిని వేసేస్తుంది. వినాయకుడు అడ్డొస్తుంటే మా మమ్మీయే కదా, మా అమ్మే కదా అని వినాయకుడు వెళ్ళబోతుంటే అందరూ ఆపేస్తారు దేవతలు. అరే అక్కడ కొడుకు గిడుకు ఇంకేమీ అవన్నీ స్మరణ ఉండవు, వేసుడే అనమాట. రక్తం దాహం రక్తం ఇదే ఉంటుంది. అది చూసి ఈ జనాలు ఏం చేస్తున్నారు, మేకల్ని కోళ్ళని కోస్తున్నారు. తీసుకోదు, అక్కడ చేసింది ఆమె. ఇక్కడ వీళ్ళ రక్తం ఎవరు, వీళ్ళ రక్తం బ్లేడెట్ కోయొచ్చు కదా. నోరు లేని కోళ్ళని, నోరు లేని మేకల్ని కోసేస్తారు వీళ్ళు. తప్పులు చేస్తున్నారు వీళ్ళు. తోలు తీసేస్తుంది మహాకాళి అమ్మవారు వీళ్ళందరినీ. అయితే ఈ మహాకాళి ఏం చేసింది, చక్కగా శివుడు అలా పడుకునేసరికి అమ్మవారు వెళ్తుంది, ఆ శివుడి మీద ఇలా కాలు పెడుతుంది. కాలు పెట్టగానే మంచు పర్వతాల్లో ఉంటారు కదా కైలాసం అంటే, వెంటనే ఓహో ఇది నా భర్త అని చెప్పి వెంటనే కంట్రోల్లోకి వచ్చేస్తుంది. భర్త మీదే కాలు పెట్టకూడదు కదా ఆ విధంగా. సో ఈ మహాకాళి అసలు యాక్చువల్గా ఎక్కడుంది, ఉజ్జయిన్య మహాకాళి, మహాకాళేశ్వరుడే మహాకాళి,
మొత్తం ఈ భూమి అంతా కూడా కోడిగుడ్డ ఆకారంలో ఉంది. ముందు మనం గుండ్రంగా ఉంటుంది అనుకున్నాం, తర్వాత కోడిగుడ్డ ఆకారంలో ఉందని చదువుకున్నాం. ఆ కోడిగుడ్డ ఆకారంలో ఉన్నటువంటి భూమికి సెంటర్ పాయింట్ ఇలా లైన్ గీస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ జియోమెట్రిక్ లైన్ అంటాం, భూమధ్య రేఖ అంటాం. ఆ భూమధ్య రేఖ మీద ఆ సెంటర్ పాయింట్లో మహాకాళేశ్వరుడు వెలిశాడు. నేను ఆ ఊరు వెళ్ళినప్పుడు ఇక్కడ ఉజ్జయిన్య మహాకాళి అన్నారు కదా, ఎక్కడుంది మహాకాళి అని ఎతికేస్తున్నాను. అక్కడ ఒక శక్తిపీఠం ఉంది, అదే మహాకాళి పేరుతో ఉండదు, ఇంకో పేరుతో ఉంది. చూస్తే ఎక్కడ మహాకాళి ఎక్కడ అని ఎతికేస్తున్నాను. ఉజ్జయినిలో వెలిసినటువంటి మహాకాళేశ్వరుడే మహాకాళి. శివపార్వతులిద్దరు అర్ధనారీశ్వర తత్వం. ఆమె మహాకాళిగా, యువతల పార్టీ మహాకాలుడిగా ఇద్దరు ఆ ఊరిని పరిపాలిస్తున్నారు, విశ్వాన్ని పరిపాలిస్తున్నారు. కాల రూపిణి కాబట్టి ఆ నీలం కలర్లో ఉంటుంది, వాక్యూమ్ స్పేస్. ఇప్పుడు ఖాళీ అంటే ఏంటి? ఖాళీగా ఉండడం, వాక్యూమ్ అని ఖాళీ అన్నారు. కాలాన్ని కంట్రోల్ చేస్తుంది, కాలుని నియంత్రిస్తుంది, చావు బతుకుల్ని ప్రళయాల్ని తన కంట్రోల్లో ఉంది. ఆ విధంగా ఈ యొక్క అమ్మవారు భూమధ్య రేఖలో ఉన్నటువంటి ఆ ఉజ్జయిని స్వామిని కనుక ఎవరైనా చేసుకుంటే సైంటిఫిక్గా ఏంటంటే భూమధ్య రేఖ మధ్యలో గ్రావిటేషనల్ ఫోర్స్ విల్ బి మినిమం అన్నాడు, ఆన్ ద జియోమెట్రిక్ లైన్. చాలా తక్కువ ఉంటుంది గురుత్వాకర్షణ శక్తి. అందుకని అక్కడ చేసేటటువంటి ఆ ఊర్లో చేసేటటువంటి పూజలు ఏమైతే ఉన్నాయో ఫలిస్తాయి. పోల్స్ దగ్గర అటు ఇటు ఉత్తర దక్షిణ ధ్రువాల దగ్గర గ్రావిటేషనల్ ఫోర్స్ విల్ బి మోర్ అన్నాడు, అంటే మ్యాక్సిమం అన్నాడు, అంటే ఫిజిక్స్లో. అందుకని ఎప్పుడైతే మనము ఈ పోల్స్ దగ్గర మనం చేస్తామో సాధన, భూమి లాగేసుకుంటుంది, మనం పవర్ వస్తుంది, అది లాగేసుకుంటుంది. కాబట్టి మహాకాళి అమ్మవారు దశమహావిద్యల్లో ఈమె శని బాధలతో ఎవరైతే బాధపడుతున్నారో ఈమె నా శనికి అధిష్టాత్రి. కాబట్టి ఈ శని బాధలన్నీ కూడా పోతాయి అన్నమాట. కాబట్టి ఈ ఒక్క మహాకాళి అమ్మవారిని మనం స్వయంభూగా ఎక్కడ చూస్తాము? కలకత్తాలో చూస్తాము, మహాకాళి కింద. రామకృష్ణ పరమహంస దక్షిణేశ్వర్లో పూజ చేశారు. సాక్షాత్తు దేవుణ్ణి, భగవంతుడిని తల్లి రూపంలో చేశాడు. నిత్యము ఆయన అన్నం పెట్టేవాడు, తర్వాత ఈ ఆమెతో మాట్లాడేవాడు. ఆయనకి నిజ దర్శనమైంది మహాకాళిది. అంటే మహాకాళి అమ్మవారు అంతా కూడా ఈ కారాగృహాలలో, జైలుల్లో బంధింపబడి కేసుల్లో ఇరుక్కుపోయి త్వరలో మనకి జైలు పడిపోతుందేమో అనేటటువంటి వాళ్ళు, తర్వాత ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని బాధలు పడుతుండేటటువంటి వాళ్ళు, తన క్రింది స్థాయి మనుషుల చేత మాటలు పడేటటువంటి వాళ్ళు, బాధలు పడేటటువంటి వాళ్ళు కళత్ర పుత్ర శత్రుత్వ కారణాయ నమః అన్నారు. పెళ్ళం బాధలతో ఉన్నవాళ్ళు, పిల్లల బాధతో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క అమ్మవారిని పూజ చేసుకోవచ్చు. ఈ అమ్మవారిని కూడా ఎలా పూజ చేయాలి అంటే కేవలము కుంకుమ, పసుపు, నిమ్మకాయ, గుమ్మడికాయ, మీ ఇష్టం వచ్చిన ఫలాలు, పువ్వులు, నీల శంఖం పువ్వులు ఉంటాయి, అవి కూడా అమ్మకి ఇష్టము, కదంబ పుష్పాలు ఇష్టము, తులసి పత్రాలు ఇష్టము, మారేడు ఆకులు ఇష్టము. అంతేకాని ఎవరైనా మద్యం పెట్టినా, మటన్ పెట్టినా, చికెన్ పెట్టినా అవైదిక పద్ధతుల్లో చేస్తే డెఫినెట్గా వాళ్ళ వంశ నాశనం అయిపోతుందని శాస్త్రం చెప్తుంది. దానికి రుజువులు నేను చూపించగలను కూడా. ఎందుకనంటే నేను అనేకమైనటువంటి వీడియోస్లో చెప్పినప్పుడు వీళ్ళు చాలామంది కామెంట్లు చేసేవారు, ఏమని, వీళ్ళు మేకల్ని కోళ్ళని కోసి ఇది శ్మశాన కాళి అని చెప్పి ఈ రక్తం ఇలాగ వేస్తూ ఇలా చూపించడం. మీకు తెలుసా తంత్రశాస్త్రము ఇవన్నీ వెయ్యాలి, మీరు పూజించే శంకరాచార్యుడు దక్షిణాచారంలో ఇది లేదు అన్నారు. ఆ తంత్రాలన్నీ నా చిన్నప్పుడు బచ్చా ఏజ్లో చేసేసాను, వీళ్ళకి తెలియదు. నేను పెరిగిందే కలకత్తాలో, ఆనంద మార్గాశ్రమం మా గురువు గారు లేక్ గార్డెన్స్లో, తేల్జలా, పురూలియా డిస్ట్రిక్ట్ 24 పార్గనాస్లో మేమంతా తిరిగాం. మాట్లాడితే కాళీఘాటికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు కూడా ఆన్ డ్యూటీలో దక్షిణ కాళికాకి అమ్మవారికి, మహాకాళి అమ్మవారికి కళలు పెట్టడానికి మా గురువులతో బృందంతో వెళ్తాను నేను. కాబట్టి అక్కడ మేమంతా కూడా వెజిటేరియనే పెడతాం. ఎక్కడ కూడా అంటే నాన్ వెజిటేరియన్ ఎందుకు పెడతారు అంటే, పాపం పాతకాలంలో తాతలు ఆ కాలంలో వాళ్ళ కొడుకులు చూసి మా నాన్న పెట్టాడు కదా, మనం కూడా పెడితే పర్వాలేదు అని అలా వస్తుంది. అది దురాచారం, అది శ్రమేపి తగ్గిపోద్ది.
ఏ దేవస్థానం కానీ ధర్మమండలి ఎగ్జిక్యూటివ్ బోర్డ్స్ వచ్చిన తర్వాత ఎవరు కొయ్యరు, అక్కడ కూడా కొయ్యరు, వీళ్ళు అలాగా చేస్తూ ఉంటారు అనమాట. కాబట్టి ఈ అమ్మవారిని ఇలా పూజ చేస్తే అద్భుతాలు జరుగుతాయి అమ్మ. అంటే మీరు అన్నట్టు అంత దూరం వెళ్ళి అమ్మవారిని పూజించుకునే శక్తి అందరికీ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఇలాంటి బాధలు ఉన్న వాళ్ళు మీరు అన్నట్టు ఏంటవి మహాకాళి, అది ఓకే, శని బాధలు ఇవన్నీ చెప్పారు కదా, ఇవి చాలా మందిలో అర్ధాశ్రమ శని ఇవన్నీ చాలా మందిలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. అలాంటి వాళ్ళందరూ చక్కగా ఇంట్లో ఉండి కూడా పూజ చేసుకోవచ్చా మీరు అమ్మవారికి? ఇంట్లోనే చెయ్యాలి. ఇప్పుడు తీర్థక్షేత్రాలు అనేది జన్మకొక తీర్థం అన్నారు, జన్మకొక క్షేత్రం అన్నారంటే అది వేరే ఊర్లో ఉంది కాబట్టి ఒకసారి వెళ్ళాలి. భౌగోళిక పరిస్థితులు, నాలెడ్జ్, ఎక్స్కర్షన్లు అవి తెలుసుకోవడం కోసం అక్కడికి వెళితేనే అమ్మవారి కాళికాదేవి వచ్చి మనల్ని అనుగ్రహించేసి వెళ్ళని వాళ్ళని అనుగ్రహించకపోవడం అనేది ఉండదు. మన ఇంట్లోనే మహాకాళి అమ్మవారి ఫోటో దర్జాగా పెట్టొచ్చు. ఈ మధ్యకాలంలో యూట్యూబుల్లో ఒకడేమో పెట్టొచ్చు అంటాడు, ఒకడేమో వద్దంటాడు. వాళ్ళు ఎవరు కూడా వేద పండితులు కాదు, వాళ్ళకి ఉపాసకులే కాదు. నేను అధర్మణ వేద పండితుడిని. మోడర్న్ ఫిజిక్స్లో ఐఐటి మెడ్రాస్లో ఫిజిక్స్ చేసిన వాడిని. అంటే మోడర్న్ సైన్స్ని ఏన్షియన్ సైన్స్ రెండు కలిపి చెప్పడం కోసం పదే చెప్తున్నాను ఇది. అయితే వీళ్ళు నా దగ్గర కూడా నేను చిన్నప్పుడు మంచి మహాకాళి అమ్మవారి విగ్రహం పెట్టుకొని పూజ చేసుకుంటే మా అమ్మగారి దగ్గరికి వచ్చి పూజారులు వస్తూ ఉంటారు కదా, వచ్చి మహాకాళి బాబాయ్ ఉగ్రశక్తిని పూజ చేస్తున్నారు, ఈ ఫోటో ఉండకూడదు, ఈ అమ్మవారి విగ్రహం ఇచ్చేయండి అని చెప్పి దుబ్బకెళ్ళిపోయారు అందరూ. నా మహాకాళి నేను ఎంతో ఇష్టంగా చేసుకున్న కాళీ విగ్రహాన్ని ఇలా చాలామంది చేస్తూ ఉంటారు. మా ఫ్రెండ్ డెబాషిష్ పాల్ అని మేము తిరిగిందే బెంగాలీస్తో ఎల్కేజీ నుంచి. వాళ్ళు కలకత్తాలో మహాకాళిని చాలా చక్కగా పూజ చేస్తారు, ఇంటి ఆడపడుచులాగా పూజ చేస్తారు. ఆ బీజమంత్రాలు ఎవరైతే చేస్తారో ఇందులో దక్షిణ కాళిక అని ఉంటుంది, శ్మశాన కాళిక అని ఉంటుంది, అనేక రకమైన కాళికలు ఉన్నాయి. క్రీమ్ అనేది దక్షిణ కాళిక బీజం, క్లీమ్ అనేది మహాకాళి బీజం. శ్రీకృష్ణుడికి కూడా ఆకర్షణ బీజం క్లీమే, శ్రీకృష్ణుడి బీజం కూడా అదే. కాబట్టి ఈ మంత్రాలన్నీ కూడా మనం ఇవ్వచ్చు ఎవరికైనా కావాలనుకుంటే, కానీ చక్కగా ఒక పద్ధతిలో చేయాలి. అంతేగాని మహాకాళి అమ్మవారు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మేకల్ని కోళ్ళని అవైదిక పద్ధతుల్లో చేస్తే అమ్మవారు ఎట్టి పరిస్థితుల్లో ఫలితాలు ఇవ్వదు. నేను ఎంతోమందిని చూశాను, ఎన్ని వందల మందిని చూశాను. మహాకాళికి అవైదిక పద్ధతుల్లో వెళ్ళిన వాళ్ళు ఎవ్వరు కూడా వంశనాశనం. ది గ్రేట్ చంద్రస్వామి తాంత్రిక్, ఎవరు ఇందిరాగాంధీ తర్వాత ఈ యొక్క జ్ఞాని జైల్ సింగ్ వీళ్ళంతా వచ్చేవారు. రాజమండ్రిలో నన్నయ్య విగ్రహం పెట్టిన రామలింగ సిద్ధాంతి మా ఊర్లో, వీళ్ళంతా లేదు, వంశాలు లేవు, మా కళ్ళ ముందు చేశారు. చంద్రస్వామి, నేను, చంద్ర బ్రదర్స్, ఆఖరి రమేష్ అని ఎమ్మెల్యే కింద చేశాడు. మేము ముగ్గురము భవానీ ఐలాండ్స్లో విజయవాడలో కూర్చున్నాం. ఎందుకు ఇతను గొప్పవాడు అయ్యాడని నాకు ఒక ఆసక్తి ఉండేది. వీళ్ళందరి జీవనాలను మనం చూస్తే ఒక వెలుగుతారు, పడిపోతారనమాట. అదే వైదిక పద్ధతుల్లో చేసుకుంటే, జగద్గురు ఆదిశంకరాచార్యులు చెప్పిన పద్ధతుల్లో చేసిన వాళ్ళని చూశాను, ఉన్నతోన్నతంగా మహోన్నతంగా ఎదిగారు, చిరస్థాయిగా వాళ్ళ పేరు ప్రతిష్టలు నిలబడిపోతాయి. కాబట్టి ఈ రకంగా అమ్మవారి చేసుకోవాలమ్మా. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా.